ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మ. ద్వాదశంలో శుక్రుడు, దశమంలో సూర్యుడు. సూర్య భగవానుని అనుగ్రహంతో ఉత్తమమైన ఫలితాలు ఉద్యోగంలో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో రెట్టింపు ఫలితాలు సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పదవీ లాభాలుంటాయి. మీ కృషి నలుగురికి తెలుస్తుంది. మీ ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగపరమైన అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు కార్యరూపాన్ని పొందుతాయి. తగిన విధంగా గౌరవం లభిస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. ప్రశంస, పురస్కారాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ఖర్చులు అదుపులో ఉండేట్టుగా వ్యవహరించండి. గ్రహబలం తక్కువగా ఉన్నందువల్ల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి. కార్యసాధనలో ఎక్కువగా నిమగ్నం కావాలి. ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు కలిగించేవారు ఉంటారు. పనులను చేయబోయే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోండి. శ్రద్ధ పెంచండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదవటం చాలా ఉత్తమం. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శివుణ్ణి దర్శించండి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.